వర్బ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకే, ముందుగా వర్బ్ అంటే ఏమిటి? వర్బ్ అనగా క్రియ అని అర్థం. క్రియ. ఓకే, మనం చేస్తున్న ఏదైనా పని గురించి చెప్పేటప్పుడు మనం క్రియని ఉపయోగిస్తాము. మనం ఏమి పని చేస్తున్నాము? ఓకే, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీ హ్యావ్ డన్, వాట్ వీ విల్ డూ. టు టెల్ అబౌట్ దట్ యాక్టివిటీ we use the verb. Without verb we cannot create a sentence. ఓకే, అసలు వర్బ్ లేకుండా మనము సెంటెన్స్ని క్రియేట్ చేయలేము. ఓకే, వాక్యాలను సృష్టించడానికి మరియు మనం చేస్తున్న పని ఏమిటో తెలియజేయడానికి క్రియ అనేది అత్యంత అవసరం. అసలు క్రియ లేకుండా మనం వాక్యాలను సృష్టించలేము, ఒక భాషలో మాట్లాడలేము వర్బ్ లేకుండా. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. టాక్ అంటే ఏంటి? మాట్లాడుట. నేను మాట్లాడుతున్నాను అని ఎలా చెప్పాలి? ఐ యామ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఓకే, దీనికి వర్బ్ అనేది అవసరం. ఇదొక వాక్యం. ఓకే, ఇప్పుడు వర్బ్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాము. చూడండి, వర్బ్ ప్యాటర్న్ రిఫర్స్ మోడల్ ఆఫ్ ఏ వర్బ్. ఈ వర్బ్ ప్యాటర్న్ అనేది వర్బ్ యొక్క మోడల్ని సూచిస్తుంది, నమూనాని తెలియజేస్తుంది. ఓకే, A different type of sentence, how verb is changing then and also meaning and pattern changing automatically. ఒక్కో వాక్యంలో వర్బ్ క్రియ అనేది ఏ విధంగా మారుతూ ఉంటుందో అప్పుడు అదే విధంగా ఆ సెంటెన్స్ యొక్క ఆ వాక్యం యొక్క ప్యాటర్న్ విధానం అనేది కూడా మారిపోతుంది అని అర్థం. దీనినే వర్బ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, ఒక్కో వాక్యంలో ఒక్కో విధంగా వర్బ్ ఏ విధంగా మారుతుందో అదే విధంగా ఆ వాక్యం యొక్క అర్థం మరియు విధానం అనేది మారిపోతుంది. దానినే వర్బ్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ హౌ వర్బ్ ఈజ్ చేంజింగ్ దెన్ అండ్ ఆల్సో మీనింగ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఏ వర్బ్ విల్ చేంజ్. ఓకే, by observing how is a verb for what about it's telling actually that sentence belongs to what that is. ఇలా మనం పరిశీలించడం ద్వారా ఆ సెంటెన్స్ అంటే ఒక వాక్యంలో క్రియ దేనిని గురించి సూచిస్తున్నది అని మనం పరిశీలించడం ద్వారా ఆ వాక్యం దేనికి సంబంధించినది, అది ఏ టెన్స్లో ఏ కాలంలో ఉంది, మరియు ఆ వాక్యం దేనికి సంబంధించినది, స్టేట్మెంటా లేదా కమాండ్సా లేదా క్వశ్చనా లేదా ఎక్స్క్లమేషన్సా, మనం దానిని గుర్తించవచ్చు. ఓకే, మనం ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యంలో వర్బ్ యొక్క పాత్ర ఏమిటి అని మనం పరిశీలించడం ద్వారా ఆ వాక్యం ఏ టెన్స్లో ఉంది అంటే ఏ కాలంలో ఉంది, మనం దేని గురించి మాట్లాడుతున్నాము, నిజానికి ఆ వాక్యం దేనికి సంబంధించినది, ఒక స్టేట్మెంటా, క్వశ్చనా, కమాండా, ఎక్స్క్లమేషనా అనేది మనం గుర్తించవచ్చు. ఇలా చెప్పేదాన్నే వర్బ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, మనం ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యంలో క్రియను అబ్జర్వ్ చేయడం ద్వారా ఆ సెంటెన్స్ దేనికి సంబంధించిందో గుర్తించవచ్చు. ఇలా గుర్తించి స్టేట్మెంట్ లేదా క్వశ్చన్ లేదా కమాండ్ లేదా ఎక్స్క్లమేషన్ ఇలా చెప్పేదే వర్బ్ ప్యాటర్న్. ఓకే, మనకు వర్బ్ ప్యాటర్న్లో మొత్తం 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. 4 kinds of sentences. There are 4 kinds of sentences we have in verb pattern. ఓకే, వర్బ్ ప్యాటర్న్ ఏం చెప్తుంది? ఒక వాక్యం దేనికి సంబంధించింది, స్టేట్మెంట్ లేదా క్వశ్చన్ లేదా కమాండ్స్ లేదా ఎక్స్క్లమేషన్ ఇలా చెప్పడాన్నే వర్బ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక వాక్యంలో వర్బును ఎలా వాడాలి అని సూచించడాన్నే వర్బ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, పద్ధతి. ఓకే, స్టేట్మెంట్, క్వశ్చన్స్. ఇంతకుముందు ఏం చెప్పాను? వీ హ్యావ్ 4 kinds of sentences in verb pattern. 1 statement, 2 questions, 3
కమాండ్స్, exclamations. ఎక్స్క్లమేషన్స్. ఓకే, You can say that. we can say that. Verb pattern tells structure of the tense and also says how to frame a meaningful sentence, and also it tells when speak in the language each sentence belongs to which tense. ఓకే, వర్బ్ ప్యాటర్న్ ద్వారా మనం ఇంకేం నేర్చుకోవచ్చు? కొన్ని వర్డ్స్ని వాక్యం రూపంలో ఎలా చేయాలో, మనం ఏ విధంగా సెంటెన్స్ తయారు చేయాలో కూడా మనకు వర్బ్ ప్యాటర్న్ అనేది నేర్పిస్తుంది. ఓకే, ఒక వాక్యంలో క్రియను మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలియజేసేదే వర్బ్. ఓకే, ఒక సెంటెన్స్ యొక్క విధానాన్ని మనకు తెలియజేస్తుంది. మరియు ఆ సెంటెన్స్ ఏ టెన్స్ సంబంధించింది, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఇలా మనకు టెన్స్కి అది మనం ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం దేనికి సంబంధించిందో తెలియజేసేదే వర్బ్ ప్యాటర్న్. ఓకే, There are 4 types of sentences: 1 statements, 2 questions, 3 commands, 4 exclamations. ఓకే Affirmative, nothing but definite or positive statement. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రతి సెంటెన్స్లో కూడా స్టేట్మెంట్లో మరియు క్వశ్చన్స్లో మరియు కమాండ్లో మరియు ఎక్స్క్లమేషన్స్లో కూడా అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ అని ఉంటుంది. అఫర్మేటివ్ అంటే ఏంటి? ఖచ్చితమైనటువంటి ఏదైనా ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, లేదా ఒక వ్యక్తి గురించి కానీ ఖచ్చితంగా తెలిపేటటువంటిదే అఫర్మేటివ్. ఓకే, దీనిని పాజిటివ్ అని కూడా అనవచ్చు. 4x. Affirmative, nothing but definite or positive statement. వాస్తవాలను తెలియజేస్తుంది. Negative is nothing but not definite or not positive. నెగిటివ్ అంటే ఏంటిది? నెగిటివ్ అంటే ఇలా కాదు, అలా కాదు, ఒక వార్నింగ్, కండిషన్, హెచ్చరిక లేదా నిబంధన అని చెప్పవచ్చు. ఇలా ఉండవద్దు, ఇలా మాట్లాడవద్దు అనేది ఒక హెచ్చరిక, ఒక కండిషన్. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే వీ షుడ్ టాక్ పొలైట్లీ విత్ అదర్స్ అనేది పాజిటివ్, అది అఫర్మేటివ్. మనం ఇతరులతో గౌరవంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ మనం ఇలా ఉండవద్దు అని చెప్పేదే నెగిటివ్. వీ షుడ్ నాట్ టాక్ ఇంపొలైట్లీ విత్ అదర్స్, మనం ఇతరులతో అగౌరవంగా, అమర్యాదగా మాట్లాడకూడదు అని చెప్పేదే నెగిటివ్. ఓకే, కండిషన్, నిబంధన, ఒక హెచ్చరిక, ఇలా ఉండవద్దు, ఇలా ఉండాలి అని చెప్పేది పాజిటివ్, ఇలా ఉండకూడదు అని చెప్పేదే నెగిటివ్. ఓకే, వీ షుడ్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ పాజిటివ్లీ, మనం మన భవిష్యత్ గురించి పాజిటివ్గా ఆలోచించాలి. వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ నెగిటివ్లీ, మనం మన భవిష్యత్ గురించి వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఇలా ఉండవద్దు అని చెప్పేదే నెగిటివ్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు చూడు, ఆ విధంగా ఉంటుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. Examples for affirmative and negative. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అఫర్మేటివ్ మరియు నెగిటివ్కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, అఫర్మేటివ్ అంటే ఖచ్చితమైనటువంటి, ఓకే, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి. అదే నెగిటివ్ అంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు. ఒక కండిషన్ని చూపిస్తుంది, ఒక వార్నింగ్ అన్నట్టు, ఒక హెచ్చరిక. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. Hyderabad is an ancient city. హైదరాబాద్ ఈజ్ అన్ ఏన్షియంట్ సిటీ. హైదరాబాద్ నగరం ఒక పురాతన నగరం. ఓకే, Khammam is a not ancient town. ఖమ్మం ఈజ్ అ నాట్ ఏన్షియంట్ టౌన్, ఇది నెగిటివ్. Sania Mirza is a tennis player. సానియా మిర్జా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. వాస్తవమైనటువంటి, ఖచ్చితమైనటువంటి, అవును, నిజమే, ఇది పాజిటివ్, అఫర్మేటివ్. Sachin is not hockey player. సచిన్ ఈజ్ ఏ నాట్ హాకీ ప్లేయర్. సచిన్ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అనేది పాజిటివ్. కానీ సచిన్ ఈజ్ ఏ నాట్ హాకీ ప్లేయర్, సచిన్ అనే వ్యక్తి హాకీ ప్లేయర్ కాదు అని చెప్పేది నెగిటివ్. ఓకే, English is an interesting language. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. ఆంగ్ల భాష అనేది ఒక శ్రద్ధ కలిగినటువంటి, ఇష్టం అంటే అందరు ఇష్టంతో నేర్చుకునేటువంటి ఒక భాష అని అర్థం. ఇది పాజిటివ్. Unit is not a difficulty language.
ఉర్దూ ఈజ్ ఏ నాట్ డిఫికల్టీ లాంగ్వేజ్. ఉర్దూ భాష కష్టమైనది కాదు. ఇది నెగిటివ్కి ఎగ్జాంపుల్. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్. అఫర్మేటివ్ అంటే ఎస్, అవును. నెగిటివ్ అంటే నో, నాట్, కాదు లేదా లేదు అని అర్థం. 1LIC is the one of the most popular insurance company in India. చూడండి, ఎల్ఐసి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, 2. The custard apple is better for health than the apple. ద కస్టర్డ్ ఆపిల్ ఈజ్ బెటర్ దెన్ ద యాపిల్ ఫర్ హెల్త్. ఇది అఫర్మేటివ్. 3. A computer works faster than the human beings. ఇది కూడా అఫర్మేటివ్. ఏ కంప్యూటర్ వర్క్స్ ఫాస్ట్ బెటర్ దెన్ ద హ్యూమన్ బీయింగ్స్. అఫర్మేటివ్కి ఎగ్జాంపుల్ ఇది. 4. A governor is sometimes more powerful than the chief minister. చూడండి, 4. A governor గవర్నర్ ఈజ్ sometimes more powerful more powerful than a chief minister. chief minister. అఫర్మేటివ్కి ఎగ్జాంపుల్ ఇది. 5. Teaching profession is the of all professions. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ది బెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెషన్స్. ఇది సరైనది కాదు అని సూచిస్తుంది. ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ ఈక్వల్లీ. ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి మనకు. ఇది నెగిటివ్కి ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అది నిజం అనేది అఫర్మేటివ్. నిజం కాదు, ఇలా కాదు అని మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేదే నెగిటివ్. చూడండి, టీచింగ్ ఈజ్ ది బెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెషన్స్. అది కరెక్ట్ కాదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు, కనుక అది నెగిటివ్కి ఎగ్జాంపుల్. ఓకే, 6. Lakshmi Mittal is one of the most popular industry real estate. లక్ష్మీ మిట్టల్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్. దట్ ఈస్ నెగిటివ్. 7. No other bank in India is as widely spread as widely as in bank other. No. చూడండి, 7. Carriage 7. No other నో అదర్ బ్యాంక్ in ఇన్ ఇండియా is ఈజ్ యాజ్ widely spread as యాజ్ SBI. ఎస్బిఐ. నెగిటివ్, కాదు. 8. Virus infect the person faster than bacteria than T. 7. No A. 8. Virus infect the చూడండి, person fast person. 8. Virus infect వైరస్ ఇన్ఫెక్ట్స్ ద the person పర్సన్ faster than ఫాస్టర్ దెన్ bacteria. బ్యాక్టీరియా. అవును, పాజిటివ్. 9. Cancer is one of the most dangerous diseases. క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజెస్. కాదు, ఇంకా చాలా డిసీజెస్ ఉంటాయి, అదొక్కటే మనకు ఏదో డేంజర్ డిసీజెస్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది నెగిటివ్కి ఎగ్జాంపుల్. ఓకే, 10. The Amazon is one of the longest rivers in the world. ద అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్. నో, నాట్. ఇది నెగిటివ్కి ఎగ్జాంపుల్. 11. Jupiter is bigger than any other planet. జూపిటర్ ఈజ్ బిగ్గర్ దెన్ ద ఎనీ ప్లానెట్. పాజిటివ్. ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్, అందుకే పాజిటివ్కి ఇది అఫర్మేటివ్కి ఎగ్జాంపుల్. 12. A rainbow, one of the most beautiful sights in nature. నెగిటివ్. 13. Lotus is the most beautiful flower. చూడండి, లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇంకా చాలా ఫ్లవర్స్ కూడా ఉంటాయి మనకు. ఫ్లవర్స్, రోజ్, జాస్మిన్, ఇవి కూడా ఉంటాయి, కనుక ఇది మనం నెగిటివ్. దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. 14. Of all the Telugu singers, S. P. Balasubramaniam has the most melodious voice. అఫర్మేటివ్, ట్రూ. 15. Health is more important than wealth. చూడండి, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ వెల్త్. అవును, ఎస్, ఫ్యాక్ట్, ట్రూ, కనుక ఇది అఫర్మేటివ్కి ఎగ్జాంపుల్. Frame meaningful statements from the following jumbled words. ఓకే, ఇక్కడ మనకు కొన్ని జంబుల్ వర్డ్స్ ఉన్నాయి, మనం వాటిని
ఒక వాక్యంలా తయారు చేయాలి, ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేయాలి. మనకు వర్బ్ ప్యాటర్న్ ఏమి తెలియజేస్తుంది అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలి, ఓకే, వర్డ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక వాక్యం ఎలా తయారు చేయాలి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేసేదే వర్బ్ ప్యాటర్న్. మనం ఒక వాక్యాన్ని ఎలా తయారు చేయాలి, దాని యొక్క విధానం ఏమిటి అని మనకు తెలియజేసేదే వర్బ్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నట్టు స్టేట్మెంట్, క్వశ్చన్ మరియు కమాండ్స్ మరియు ఎక్స్క్లమేషన్స్ అంటే ఏంటో ఆ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్, ఆ 4 రకాల సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, 1 statements. Meet. ఇక్కడ మనకు కొన్ని జంబుల్ వర్డ్స్ ఉన్నాయి. మనం వీటిని ఒక అర్థవంతమైన వాక్యముగా తయారు చేయాలి, వీటిని కలపాలి. మీట్ స్లాష్ Collector. కలెక్టర్, Yesterday. ఎస్టర్డే, The villagers. ద విలేజర్. ఇక్కడ మనకు వర్డ్స్ ఉన్నాయి కానీ ఇది ఎలాంటి మీనింగ్ ఇవ్వడం లేదు. జంబుల్ వర్డ్స్ ఉన్నాయి కానీ ఇది మనకి ఎలాంటి మీనింగ్ ఇవ్వడం లేదు, అన్ని విడివిడిగా ఉన్నాయి. మనం దీనిని ఒక అర్థవంతమైన వాక్యంగా మనం దీనిని ఇప్పుడు మార్చాలి, ఆ వర్డ్స్ని ఫ్రేమ్ చేయాలి, ఒక వాక్యంగా కలపాలి. ఓకే, ఇలా కలపడాన్నే వర్బ్ ప్యాటర్న్ అంటారు. వర్బ్ ప్యాటర్న్ మనకు ఏమి చెప్తుంది, ఒక వాక్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి, దాని యొక్క విధానం ఏమిటి, ఎక్కడ వర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మరియు వర్బ్ అంటే ఏమిటి, దేని తర్వాత ఏది ఉండాలి, వర్బ్ ఎక్కడ పెట్టాలి, ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది మరియు వర్బ్ ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలియజేసే మనకు వర్బ్ ప్యాటర్న్. ఓకే, The villagers meet the collector yesterday. ద విలేజర్స్ మీట్ ద కలెక్టర్ ఎస్టర్డే. ఓకే, The. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. Were. Very. The audience. ద వర్ వెరీ ఆడియన్స్ Attentive. అటెంటివ్ During the program. డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్స్ని మనం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేయాలి, ఫ్రేమ్ The చేయాలి. audience were very attentive during the program. ద ఆడియన్స్ వర్ వెరీ అటెంటివ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇది మనకు ఇప్పుడు ఒక మీనింగ్ ఇచ్చింది, ఒక మీనింగ్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. 3 near the cow. ఇక్కడ చూడండి, నియర్ ద కౌ The accident. ద At యాక్సిడెంట్ night. ఎట్ నైట్ Took place. టుక్ ప్లేస్. ఇప్పుడు దీన్ని మనం ఒక అర్థవంతమైన వాక్యంగా ఫ్రేమ్ చేయాలి. ఈ వర్డ్స్ని మనం ఒక వాక్యంలా సృష్టించాలి, కలపాలి. The accident at night took place near the cow. ద యాక్సిడెంట్ ఎట్ నైట్ టుక్ ప్లేస్ నియర్ ద కౌ. ఓకే, ఇప్పుడు మనకు ఒక మీనింగ్ వచ్చింది. పైన ఉన్న వర్డ్స్తో మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసాము. ఇదే వర్బ్ ప్యాటర్న్. No questions. ఇంతవరకు చూసింది ఏంటి, స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ అనగా ప్రశ్నించుట. ఓకే, Any imported mobiles. ఎనీ ఇంపోర్టెడ్ మొబైల్స్ Available. అవైలబుల్. Shop. షాప్, Your. యువర్, In. ఇన్, There. దేర్, Are. ఆర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్వశ్చన్ని గుర్తించడం ఈజీ. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే దాన్ని క్వశ్చన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి వర్బ్ ప్యాటర్న్లో. ఓకే, ఎక్స్క్లమేషన్స్ ఉంటే, ఒకవేళ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే లాస్ట్లో దాన్ని ఎక్స్క్లమేషన్ అని గుర్తించాలి. ఇక కమాండ్ అంటే ఏంటి, రిక్వెస్ట్ లేదా ఆర్డర్. ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్ అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ మనకు కొన్ని జంబుల్ వర్డ్స్ ఇచ్చారు. మనం దీనిని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయాలి. ఈ వర్డ్స్ కలిపి మనం ఒక అర్థవంతమైన వాక్యాన్ని గుర్తించాలి. Any imported mobiles there are available in your shop. ఎనీ ఇంపోర్టెడ్ మొబైల్స్ దేర్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ షాప్. 2. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. Difficult. డిఫికల్ట్, Swimming. స్విమ్మింగ్, ఏ, Is. ఈజ్. చూడండి, Swimming is a difficult exercise. స్విమ్మింగ్ ఈజ్ ఏ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఓకే, 3. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. A million.
కెమిలియన్ Does. డస్ Its color. ఇట్స్ కలర్ Often. ఆఫెన్ ఏ Does a chameleon its color often? డస్ ఏ కెమిలియన్ A. Fun. Does a chameleon its color often? ఇట్స్ కలర్ ఆఫెన్ డస్ ఏ కెమిలియన్ ఇట్స్ కలర్ ఆఫెన్. ఇది మనకు ఒక మీనింగ్ని సూచిస్తుంది, ఒక అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఎందుకు మనం జంబుల్ వర్డ్స్ని మనం ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసాము, ఫ్రేమ్ చేసాము కనుక మనకు ఒక మీనింగ్ అనేది వచ్చింది ఇక్కడ. దీనిని ఏమంటారు? వర్బ్ ప్యాటర్న్ అంటారు. 3 commands. ఇప్పుడు కమాండ్స్ ఏంటి? కమాండ్స్ అంటే ఒక రిక్వెస్ట్ కానీ ఒక ఆర్డర్ కానీ. ఓకే, You. Were. యూ, Stay. వర్, స్టే, Are. ఆర్, Where are you stay? వేర్ ఆర్ యూ స్టే. ఓకే, మనం పైన ఉన్న వర్డ్స్ని ఒక మీనింగ్ఫుల్ స్టేట్మెంట్, ఒక సెంటెన్స్గా మనం ఫ్రేమ్ చేసాము కనుక మనకు అదొక అర్థవంతమైన వాక్యంగా గుర్తించవచ్చు. ఇది మనకు ఒక మీనింగ్ ఇస్తుంది, ఒక అర్థాన్ని ఇస్తుంది. వేర్ ఆర్ యూ స్టే. ఓకే, To me. బి, Confused. Don't. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్, డోంట్ మీ, Don't confuse me. డోంట్ కన్ఫ్యూజ్ మీ. Neatly. Right. నీట్లీ, రైట్. చూడండి, Write neatly. రైట్ నీట్లీ. ఇది మనకు ఒక అర్థాన్ని ఇస్తుంది. 4 exclamations. ఎక్స్క్లమేషన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్నే, తెలియజేయడాన్నే ఎక్స్క్లమేషన్స్ అంటారు. ఓకే, ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ చెప్పడాన్నే ఎక్స్క్లమేషన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, How wonderful the Kantala waterfalls is. హౌ వండర్ ద కుంటలా వాటర్ ఫాల్స్ ఈజ్. ఎక్స్క్లమేటరీ మార్క్. What a melodious song it is. వాట్ ఏ మెలోడియస్ సాంగ్ ఇట్ ఈస్. ఓకే, How the room is. హౌ ద రూమ్ ఈజ్. Negative. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం ఫ్రెండ్స్. You aren't he lazy. యు ఆర్ంట్ లేజీ, నీవు బద్ధకస్తుడివా అని క్వశ్చన్ చేసినట్టు ఇక్కడ. ఇది నెగిటివ్. They are not here. దే ఆర్ నాట్ హియర్. She isn't an employee. షీ ఈజింట్ అన్ ఎంప్లాయీ. ఆమె యొక్క ఉద్యోగియా. నెగిటివ్ ఇది. Exercises. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాము. 1. How cute the baby is. చూడండి, హౌ క్యూట్ ద బేబీ How ఈజ్. the baby is cute. హౌ ద బేబీ ఈజ్ క్యూట్. ఓకే, మనం అక్కడున్న జంబుల్ వర్డ్స్తో మనం ఒక అర్థవంతమైన వాక్యంగా మనం దానిని ఫ్రేమ్ చేసాము, కలిపాము కనుక మనకు అది ఒక మీనింగ్ ఇస్తుంది, సూచిస్తుంది. 2. What is an amusing story it is. చూడండి, 2. What is an amusing story it is. వాట్ ఈస్ అన్ అమ్యూజింగ్ స్టోరీ ఇట్ 3. ఈస్. How pleasant the weather is. హౌ ప్లెజెంట్ ద వెదర్ ఈజ్. ఓకే, 1. The train left on time. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది స్టేట్మెంటా లేదా కమాండా లేదా క్వశ్చనా లేదా ఎక్స్క్లమేషన్సా మనం గుర్తించవలసి ఉంటుంది. ఓకే, చూడండి, 1. The train left on time. ద ట్రైన్ లెఫ్ట్ ఆన్ టైమ్. స్టేట్మెంట్. 2. How did you make that kite. హౌ డిడ్ యూ మేక్ దట్ కైట్. క్వశ్చన్, ఎలా చేసావు. ఓకే, 3. Go home and take rest. గో హోమ్ అండ్ టేక్ రెస్ట్. ఇదొక రిక్వెస్ట్. ఓకే, పొలైట్లీగా ఉంది కాబట్టి ఇది మనకు కమాండ్. కమాండ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ లేదా ఆర్డర్. What a brilliant boy he is. వాట్ ఏ బ్రిలియంట్ బాయ్ హీ ఈజ్. ఇది ఎక్స్క్లమేషన్. ఓకే, Get me a cup of water, please. గెట్ మీ ఏ కప్ ఆఫ్ వాటర్ ప్లీజ్. Get me a cup of water, please. ఇది కూడా మనకు కమాండ్. ఓకే, రిక్వెస్ట్. Subject means doer.
ఇప్పుడు మనం వర్బ్ ప్యాటర్న్ చేసే ముందుగా సబ్జెక్ట్ అంటే ఏంటి మరియు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏమిటి, వర్బ్ దేనిని గురించి సూచిస్తుంది, వర్బ్ యొక్క పాత్ర ఏమిటి మనం తెలుసుకోవాలి. పైన చెప్పాను వర్బ్ అంటే ఏంటి, క్రియ, మనం చేస్తున్న పనులను తెలియజేసేదే వర్బ్. అసలు వర్బ్ లేకుండా మనము వాక్యాలను సృష్టించలేము, ఒక భాషలో మాట్లాడలేము, ఇంపాసిబుల్. ఓకే, మరి సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అనగా డూవర్, చేయువారు. ఒక ప్లేస్ కానీ లేదా ఒక వ్యక్తి చేయు పనిని గురించి చెప్పేటప్పుడు కానీ మరియు ఒక వస్తువు యొక్క ఉపయోగాన్ని తెలియజేయడానికి చేసేదే సబ్జెక్ట్. ఒక వస్తువు కానీ లేదా ఒక ప్లేస్ కానీ ఒక వ్యక్తి కానీ, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ ప్లేస్ దేని గురించి తెలియజేస్తున్నది, ఒక వస్తువు ఉపయోగం ఏమిటి చెప్పేటప్పుడు ఆ వస్తువు సబ్జెక్ట్, ఆ వ్యక్తి సబ్జెక్ట్, ఆ ప్లేస్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటి, చేయువారు, డూవర్, ఎవరైతే చేస్తారో వారు సబ్జెక్టు. ఒక ప్లేస్ కానీ ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ. Subject of a sentence is maybe a person or a thing or a place or something, idea, whatever it is may be called a subject. ఓకే, ఒక వ్యక్తి చేయు పనిని గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి సబ్జెక్ట్. ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఆ ప్లేస్ అనేది సబ్జెక్ట్. ఒక వస్తువు యొక్క ఉపయోగం గురించి తెలియజేసేటప్పుడు ఆ వస్తువు అనేది సబ్జెక్ట్. ఓకే, Linking verbs. లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్. లింకింగ్ వర్బ్స్ మీన్స్ బీ ఫార్మ్స్, దట్ ఈస్ యామ్, ఈజ్, వాజ్, వర్. ఓకే, యామ్ అంటే ఏంటి, ఉన్నాను, ఏఎం, యామ్. హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను. యామ్, ఏఎం, యామ్ అంటే ఉన్నాను అని అర్థం. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇవన్నీ బీ ఫార్మ్స్. ఈజ్ అంటే ఏంటి, ఉన్నాడు లేదా ఉన్నది. హీ ఈజ్ కిరణ్, అతను కిరణ్, అతని పేరు కిరణ్. షీ ఈజ్ సుశీల, ఆమె పేరు సుశీల అని అర్థం. ఓకే, షీ వాజ్ ఇన్ కరీంనగర్ ఎస్టర్డే, ఆమె నిన్న కరీంనగర్లో ఉండెను. బట్ షీ ఈజ్ ఇన్ జగిత్యాల్ టుడే, ఆమె ఈరోజు జగిత్యాల్లో ఉన్నది. ఓకే, ఈజ్, యామ్ అను, ఈజ్, యామ్, ఆర్ అను బీ ఫార్మ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, వాజ్, వర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ అంటే ఏంటి, ఉండెను. వర్ అంటే ఏంటి, ఉండెను, ప్లూరల్. ఒకరికన్నా ఎక్కువ లేదా ఒక వస్తువు దేనికన్నా ఒకటికన్నా ఎక్కువ ఉన్నట్లయితే వర్ అను బీ ఫార్మ్ మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఈజ్ అనేది సింగిల్, థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్, ఆమె లేదా అతను లేదా అది ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు కానీ ఇట్, షీ, హీ, ఇట్. యామ్ నా గురించి, ఫస్ట్ పర్సన్. ఓకే, That means be forms. ఓకే, పైన చెప్పాను లింకింగ్ వర్బ్స్, దట్ మీన్స్ బీ ఫార్మ్స్. చూడండి, ఈజ్, Am. యామ్, Was. వాజ్, Were. పైన ఆర్ చెప్పలేను, ఆర్, ఏఆర్ఈ, ఆర్, వాజ్, వర్. These for positive sentences and positive statements. ఓకే, మనం పాజిటివ్ సెంటెన్స్ మరియు పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అను బీ ఫార్మ్స్ ఉపయోగపడతాయి. పాజిటివ్గా చెప్పేటప్పుడు, పాజిటివ్గా రాసేటప్పుడు. మరియు అదే స్టేట్మెంట్, అదే సెంటెన్స్ నెగిటివ్గా చెప్పాలంటే ఏం చేయాలి, సింపుల్. యామ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్, Was not. వాజ్ నాట్, Were not. వర్ నాట్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి, నెగిటివ్గా రాయడానికి బీ ఫార్మ్ పక్కన నాట్ రాయాలి. ఓకే, ఎన్ఓటి, నాట్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అను బీ ఫార్మ్స్ మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు రాస్తాము. అవే సెంటెన్స్ నెగిటివ్గా రాసేటప్పుడు యామ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్, వాజ్ నాట్,
వర్ నాట్. ఓకే, ఇది నెగిటివ్కి ఉపయోగపడుతుంది. నెగిటివ్. These be forms for negative sentences and statements. ఓకే, Linking verbs follows always subject complement only, not follow main action verb. ఈ లింకింగ్ వర్బ్స్ అను ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ ఫార్మ్స్ ఎప్పుడు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ను మాత్రమే అనుసరిస్తాయి. మెయిన్ యాక్షన్ వర్బ్ను ఫాలో కాదు స్టార్టింగ్. ఓకే, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? చేయువారు ఐ లేదా హీ, యు. ఓకే, డూవర్. అలాగే ఈ లింకింగ్ వర్బ్స్ అనే బీ ఫార్మ్స్ మనకు ఎప్పుడైనా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ను మాత్రమే ఫాలో అవుతాయి అని తెలియజేస్తుంది. ఇక్కడ మెయిన్ యాక్షన్ వర్బ్ని ఫాలో కాదు. మరి యాక్షన్ వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ అంటే చర్య, పైన చెప్పాను. వర్బ్ అంటే ఏంటి? క్రియ. ఆ క్రియ మనం చేయు పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఏంటి యాక్షన్ వర్బ్కు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. What is ఇప్పుడు action verb? అసలు యాక్షన్ వర్బ్ అంటే ఏంటి? మనం ఏమి చేస్తున్నామో ఆ చర్య గురించి తెలియజేయడాన్నే యాక్షన్ ఓకే అంటారు. దానికి మనం వర్బ్స్ ఇలా ఉంటాయి చూడండి. Read, రీడ్ చదువుట, write, రైట్ వ్రాసుట, sing, సింగ్ పాడుట. ఇవన్నీ ఒక పనే కాదు, ఇవన్నీ కూడా చర్యలే మనకు మనం చేసేటటువంటి చర్యలు. laugh, లాఫ్ నవ్వుట, run, రన్ పరిగెత్తుట, ride, రైట్ ఓకే write, రైడ్ రైట్, dance, డాన్స్ నాట్యం చేయుట, act, యాక్ట్ నటించుట, walk, వాక్ నడుచుట, roll. స్క్రోల్ తింపుట. Without subject complement, we would not understand what is the sentence exactly. ఓకే, అసలు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకుండా మనం ఒక వాక్యం చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకుండా అసలు ఆ వాక్యం ఏమిటో కూడా మనం తెలుసుకోలేము. అది మనకు ఒక సరైన స్టేట్మెంట్ ఇవ్వదు, ఒక ఐడియా, ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనకు తెలియజేయదు. ఓకే, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకుండా ఒక వాక్యం మనకు అర్థవంతమైన అది మీనింగ్ మనకు సరైన అర్థాన్ని మనకి ఇవ్వదు. ఓకే, ఒక స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వదు. ఖచ్చితంగా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఉండాలి. లేకపోయినట్లయితే ఆ వాక్యం దేని గురించి తెలియజేస్తుందో మనం దాన్ని గుర్తించలేము, దానికంటూ ఒక అర్థం ఉండదు. ఓకే, Complement complete the expression of the sentence. చూడండి. Complement complete the expression of the sentence. కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని సూచిస్తుంది, పూర్తి చేస్తుంది, మనకు ఒక ఐడియా ఇస్తుంది, ఒక క్లారిటీ, ఒక స్పష్టతని ఇస్తుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకుండా మనకు ఒక వాక్యం స్పష్టతను ఇవ్వదు. ఓకే, ఆ వాక్యం దేని గురించో మనకు తెలియజేయదు, ఒక సరైన అర్థం అనేది ఉండదు. ఓకే, Without complement sentence not completed, not give complete details. ఓకే, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకుండా ఒక వాక్యం అనేది మనకు పూర్తి సమాచారాన్ని అందించలేదు, పూర్తి భావనను ఇవ్వదు, మనకు అది అర్థవంతంగా ఉండదు. ఓకే, ఆ సెంటెన్స్ ఖచ్చితంగా దేని గురించి స్టేట్మెంట్ ఇస్తుందో మనము గుర్తించలేము అని అర్థం. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇంతకుముందు సబ్జెక్ట్ అంటే చెప్పాను. సబ్జెక్ట్ అంటే చేయువారు, ఒక ప్లేస్ లేదా ఒక పర్సన్ లేదా ఒక థింగ్, ఒక వస్తువు కానీ, ఒక స్థలం కానీ, ఒక వ్యక్తి కానీ సబ్జెక్ట్ అని చెప్పాను. ఆ వ్యక్తి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో అని తెలియజేసేదే ఆబ్జెక్ట్. ఓకే, చేయువారు అనేది సబ్జెక్టు, ఏమి చేస్తున్నాడు అని తెలియజేసేదే ఆబ్జెక్ట్. ఓకే, ఒక వస్తువు ఉపయోగం గురించి చెప్పేటప్పుడు ఆ వస్తువు అనేది సబ్జెక్ట్, మరియు ఆ వస్తువు యొక్క ఉపయోగం ఏమిటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని దాని యొక్క ఉపయోగాన్ని చెప్పేటప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, వస్తువు అనేది సబ్జెక్ట్,
వస్తువు యొక్క ఉపయోగాన్ని తెలియజేసేదే ఆబ్జెక్ట్. ఓకే. Subject complement can be a noun or. ఇలా మనకు వర్బ్ ప్యాటర్న్లో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఒక నౌన్ కావచ్చు, నౌన్ ఫ్రేజ్ కావచ్చు, మరియు యాడ్జెక్టివ్ కావచ్చు. Noun phrase. An adjective. ఓకే. Sometimes subject complement is a single word or group of words which are acts like. కొన్నిసార్లు వర్బ్ ప్యాటర్న్లో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఒక వర్డ్గా ఉండొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్ ఒక్కటి కన్నా ఎక్కువగా 2, 3 ఇట్లా 4 పదాలుగా కూడా మనకు సూచించవచ్చు, ఒక అర్థాన్ని సూచించవచ్చు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది మనకు ఎప్పుడు సింగిల్గా ఉండదు. సింగిల్గా ఉండవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒకటి కన్నా ఎక్కువగా కూడా మనకు సూచించవచ్చు. ఓకే. Noun. An adjective. Rule 1. ఇప్పుడు మనం రూల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్, Subject plus linking verb plus subject complement. సబ్జెక్ట్ ప్లస్ Rule. Subject plus linking verb plus subject ప్లస్ complement. లింకింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే. సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది ఒక వాక్యాన్ని తయారు చేయడానికి ఒక స్ట్రక్చర్. వర్బ్ ప్యాటర్న్ మనకు ఏమి తెలియజేస్తుంది? ఒక వాక్యాన్ని ఎలా సృష్టించాలి, దాని యొక్క విధానం ఏమిటి, వర్బ్ ఎక్కడ ఉపయోగించాలి, సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏమిటి, దేనిని ఎక్కడ ఉపయోగించాలి, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కొన్ని వర్డ్స్ తీసుకొని మనం ఒక అర్థవంతమైన వాక్యాన్ని ఎలా సృష్టించాలో తెలియజేసేదే వర్బ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ మనకు రూల్ 1లో ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. Examples. They were not students. దే వర్ నాట్ స్టూడెంట్స్. ఓకే. ఇక్కడ మనకు దే అనేది సబ్జెక్ట్, వర్ నాట్ అనేది లింకింగ్ వర్బ్. ఓకే. అక్కడ చెప్పాను పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ సెంటెన్స్కి వర్ అని యూజ్ చేయాలి. అదే మనం నెగిటివ్గా చెప్పవలసి వచ్చినప్పుడు మరియు నెగిటివ్గా రాయవలసి వచ్చినప్పుడు వర్ నాట్, వాజ్ నాట్, ఈజ్ నాట్, యామ్ నాట్, వాజ్ నాట్. ఓకే. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. దే వర్ నాట్ స్టూడెంట్స్. దీంట్లో మనం సబ్జెక్ట్ ఏమిటి, లింకింగ్ వర్బ్ ఏమిటి, మరియు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమిటి, ఇలా వీటిని మనం గుర్తించడాన్నే వర్బ్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, వర్ నాట్ అనేది లింకింగ్ వర్బ్, స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే. Kiran is a businessman. కిరణ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. చూడండి, కిరణ్ అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త అని అర్థాన్ని మనకు సూచిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? కిరణ్ ఏం చేస్తాడు? బిజినెస్. కిరణ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ ఏ అనేది లింకింగ్ వర్బ్, బిజినెస్ మ్యాన్ అనేది ఏంటి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్. కిరణ్ అనేది సబ్జెక్ట్. చూడండి, కిరణ్ ఏమి చేస్తున్నాడో తెలియజేసేది ఆబ్జెక్ట్. ఓకే. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో, ఒక వ్యక్తి అనేది సబ్జెక్ట్, ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో తెలియజేసేది ఆబ్జెక్ట్. ఓకే. మరియు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ వస్తువు ఏమి చేస్తుంది, ఆ వస్తువు యొక్క ఉపయోగం ఏమిటి, ఇలా మనం చెప్పేటప్పుడు లింకింగ్ వర్బ్స్ సహాయం ఉంటుంది. వీటితో మనం ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది సెంటెన్స్కి. ఓకే. Srinivas is a lawyer. చూడండి, శ్రీనివాస్ ఈజ్ ఏ లాయర్. శ్రీనివాస్ అనేది సబ్జెక్టు, ఈజ్ ఏ అనేది లింకింగ్ వర్బ్, లాయర్ అనేది ఆబ్జెక్ట్. Sri Ramesh is a doctor. రమేష్ ఈజ్ ఏ డాక్టర్. రమేష్ సబ్జెక్ట్, ఈజ్ లింకింగ్ వర్బ్, ఏ డాక్టర్. ఓకే. ఏ డాక్టర్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. For Shivaji is an employee. శివాజీ ఈజ్ అన్ ఎంప్లాయ్. శివాజీ ఈజ్ అన్ ఎంప్లాయ్. చూడండి, ఇక్కడ శివాజీ అనేది సబ్జెక్టు, అతను ఒక ఉద్యోగి. ఓకే. ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, బీ ఫామ్. అన్ ఎంప్లాయ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే. Pujita is a teacher. పూజిత ఈజ్ ఏ టీచర్. పూజిత
ఎవరు సబ్జెక్టు డూవర్. ఆమె యొక్క ప్రొఫెషన్ ఏంటి టీచర్. ఓకే ఈజ్ అంటే పూజిత ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నది అని ఇక్కడ మనకు ఒక అర్థాన్ని సూచిస్తుంది. ఈజ్ అనేది ఏంటి లింకింగ్ వర్బ్ బీ ఫామ్. ఏ టీచర్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే Exercises. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. 1 tap water is not. టాప్ వాటర్ ఈజ్ డాష్. మనం దీన్ని ఫిల్ చేయాలి. ఓకే Answer: tap water is not fresh. ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్. ఓకే To the present day are intelligent. ద ప్రజెంట్ డే డాష్ ద ప్రజెంట్ డే డాష్ ఆర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు దీన్ని మనం ఫిల్ చేయాలి. Answer: the present day children are intelligent. ద ప్రజెంట్ డే చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్. ఓకే Rule 2. ఇప్పుడు మనం రూల్ 2 చూద్దాం ఫ్రెండ్స్. ఓకే 2. Character subject plus సబ్జెక్ట్ ప్లస్ linking verb లింకింగ్ వర్బ్ plus complement of the verb. కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే Rule: subject plus linking verb plus complement of the verb. ఓకే రూల్ 2 చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. Examples: 1. The photograph was on the table. ద ఫోటోగ్రాఫ్ వాజ్ ఆన్ ద టేబుల్. ఓకే 1. The photograph was on the table. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ద ఫోటోగ్రాఫ్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఆన్ ద టేబుల్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే 2. The bird is in the nest. చూడండి ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్. ఇక్కడ ద బర్డ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ ఫామ్ బీ ఫామ్, లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఇన్ ద నెస్ట్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. సో ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్లో కూడా వర్బ్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్తో మనం కొన్ని సెంటెన్స్ తయారు చేయవచ్చు. ఇలా సబ్జెక్ట్ అనేది మార్చాలి మరియు అక్కడ స్ట్రక్చర్ ఏ విధంగా ఇస్తే అలా సబ్జెక్ట్ కాంప్లిమెంటా లాస్ట్లో లేదా కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బా ఇది మార్చాలి. కానీ బీ ఫామ్ లింకింగ్ వర్బ్ అనేటువంటి బీ అని మనం మార్చకూడదు. ఇలా మనం కొన్ని ఎక్స్ట్రా సెంటెన్స్ కూడా తయారు చేయవచ్చు. ఇలా ఈజీగా ఉంటుంది మనకు. చూడండి ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్. ఇక్కడ ద బర్డ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ ఉన్నది, ఈజ్ అనేది ఏంటి లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఇన్ ద నెస్ట్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది The వర్బ్. tiger is in the forest. చూడండి ఇక్కడ మనకు ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్ అని మనకు ఒక సెంటెన్స్ ఒక స్ట్రక్చర్తో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, మనం ఇలా దీనికి ఎగ్జాంపుల్గా మనం కొన్ని సెంటెన్స్ తయారు చేయాలి. ఎలా అప్పుడు ఏం చేయాలి సబ్జెక్ట్ అనేది మార్చాలి ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్ అనేది మార్చాలి. కానీ లింకింగ్ వర్బ్ అనేటువంటి బీ ఫామ్ని మార్చకూడదు. ఓకే చూడండి ద టైగర్ ఈజ్ ఇన్ ద ఫారెస్ట్. ద టైగర్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఏంటి లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఇన్ ద ఫారెస్ట్ అనేది ఏంటి కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. The fish is in the pond. ద ఫిష్ ఈజ్ ఇన్ ద పాండ్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి ద ఫిష్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఏంటి లింకింగ్ వర్బ్ దట్ ఈజ్ బీ ఫామ్ ఉన్నది, కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్ ఏంటి ఇన్ ద పాండ్ చెరువులో ఉన్నది. చాప ఎక్కడ ఉన్నది చెరువులో The rat ఉన్నది. is in the cottage. సారీ ఇక్కడ సింటెన్ నాకు వచ్చింది ద ర్యాట్ ఈజ్ ఇన్ ద కాటేజ్. ఓకే ద ర్యాట్ అనేది సబ్జెక్ట్, ఎక్కడున్నది ఈజ్ అంటే ఏంటి లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఇన్ ద కాటేజ్. ఓకే ఇన్ ద కాటేజ్లో ఉన్నది అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఎందుకు కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్ అది ఒక పూర్తి ఐడియా ఇస్తుంది. ఓకే పూర్తి అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, మనకు ఎక్కడున్నదో తెలియజేస్తుంది, కనుక అది కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. The fowl is in the poultry. ద ఫౌల్ అంటే ఏంటి కోడి. ద ఫౌల్ ఈజ్ ఇన్ ద పౌల్ట్రీ. సాధారణంగా మనకు కోళ్ళు ఎక్కడ ఉంటాయి పౌల్ట్రీలో ఉంటాయి. చూడండి ద ఫౌల్ అనేది ఏంటి సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్ బీ ఫామ్, ఇన్ ద పౌల్ట్రీలో ఉన్నది.
అని చెప్పేదే కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఎందుకంటే ఒక పూర్తి ఐడియాని ఇస్తుంది మనకు. The dog is in the street. చూడండి, ద డాగ్ ఈజ్ ఇన్ ద స్ట్రీట్. ద డాగ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది బీ ఫామ్ లింకింగ్ వర్బ్. ఇన్ ద స్ట్రీట్ వీధిలో ఉన్నది, కుక్క వీధిలో ఉన్నది అనేది లాస్ట్. ఇన్ ద స్ట్రీట్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. చూడండి పైన ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ ఎగ్జాంపుల్ ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్, పక్షి గూటిలో ఉన్నది. ఇలా మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు సెంటెన్స్ ఎలా తయారు చేయాలి, సబ్జెక్టు మార్చాలి ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్, చివర ఉన్న కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్ మార్చాలి. కానీ లింకింగ్ వర్బ్ అనేటువంటి బీ ఫామ్ని మాత్రం అలాగే ఫాలో అవ్వాలి, స్ట్రక్చర్ అది. ఓకే, ఇలా మనం చాలా సెంటెన్స్ తయారు చేయవచ్చు. Exercise. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాము. సెకండ్ రోల్కి సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్. దీనికి మనం ఎక్సర్సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. In the cradle. ఇన్ ద క్రెడిల్ In కామా, the operation theater. ఇన్ ద ఆపరేషన్ థియేటర్ In the కామా, office. ఇన్ ద ఆఫీస్. ఇవన్నీ మనం ఫిల్ చేయాలి, నింపాలి. ఓకే, One the doctor is. Answer the doctor is in the operation theater. చూడండి 1 ద డాక్టర్ ఈజ్ డాష్. చూడండి ద డాక్టర్ ఈజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. ఓకే, 2 the child is not. చూడండి ద చైల్డ్ ఈజ్ నాట్ డాష్. ఎక్కడ లేడు, మనం దాన్ని ఫిల్ చేయాలి, నింపాలి. Answer the child is not in the cradle. ద చైల్డ్ ఈజ్ నాట్ ఇన్ ద క్రెడిల్. క్రెడిల్ అంటే ఏంటి, ఊయల. ఓకే, 3 the boss is. ద బాస్ ఈజ్ డాష్. Answer the boss is in the office. ద బాస్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ఓకే, ఇది మనకు ఒక వాక్యాన్ని అర్థవంతమైన మీనింగ్గా మనకు సూచిస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్రెషన్, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఒక ఐడియాని ఇస్తుంది మనకి ఇది. ఓకే, Rule 3. ఇప్పుడు మనం రూల్ 3 చూద్దాం ఫ్రెండ్స్. Carriage there. Plus. దేర్ ప్లస్ Linking. లింకింగ్ వర్బ్ Plus. ప్లస్ Real. Subject. రియల్ సబ్జెక్ట్. Plus. Complement. Of. The. Verb. ఓకే, చూడండి థర్డ్ రూల్కి ఏమేమి ఉన్నాయి, దేర్ THERE దేర్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ రియల్ సబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, Examples. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. There is a lizard on the wall. దేర్ ఈజ్ ఏ లిజర్డ్ ఆన్ ద వాల్. ఓకే, చూడండి దేర్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్ దట్ ఈజ్ బీ ఫామ్ ఉన్నది. ఏ లిజర్డ్ రియల్ సబ్జెక్ట్, ఎక్కడున్నది, ఆన్ ద వాల్ గోడ పైన ఉన్నది, బర్లీ గోడ పైన ఉన్నది. ఆన్ ద వాల్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఎందుకనగా ఇది మనకు ఒక వాక్యం యొక్క పూర్తి కంప్లీట్ ఐడియాని మనకి ఇస్తుంది కనుక ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, దేర్ ఈజ్ ఏ లిజర్డ్ ఆన్ ద వాల్. దేర్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్ బీ ఫామ్. ఏ లిజర్డ్. ఓకే, అదేంటి, 3 Real- there was a snake in the garden. 2 there is a lizard on the wall. ఓకే, చూడండి ఆన్ ద వాల్ అనేది ఏంటి, కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, 3 there was a snake in the garden. చూడండి దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. 3 there was a snake in the. దేర్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది లింకింగ్ వర్బ్ దట్ ఈస్ బీ ఫామ్. ఏ స్నేక్ రియల్ సబ్జెక్ట్, ఎక్కడ ఉంది స్నేక్, ఇన్ ద గార్డెన్ తోటలో ఉంది. ఇన్ ద గార్డెన్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, దేర్ ఈజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్, సారీ దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. 4 there are dogs in the street. చూడండి దేర్ ఆర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్. దేర్ THERE దేర్ అనేది సబ్జెక్టు, ARE ఉన్నవి బీ ఫామ్. ఓకే, డాగ్స్ రియల్ సబ్జెక్ట్, కుక్కలు ఎక్కడున్నాయి, వీధిలో ఉన్నాయి. ఇన్ ద స్ట్రీట్ ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్.
ఓకే, There are fish in the pond. చూడండి, దేర్ ఆర్ ఫిష్ ఇన్ ద పాండ్. దేర్ సబ్జెక్ట్ ఆర్, ఏఆర్ఈఆర్ ఉన్నవి, బీ ఫామ్. ఓకే, ఫిషెస్ చేపలు. ఇదేంటి రియల్ సబ్జెక్ట్. ఎక్కడున్నవి చేపలు? ఇన్ ద పాండ్, చెరువులో ఉన్నవి. కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఇన్ ద పాండ్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, There are animals in the forest. దేర్ ఆర్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. దేర్ అనేది సబ్జెక్ట్, ఆర్, ఏఆర్ఈ ఆర్ అనేది బీ ఫామ్. ఎనిమల్స్ రియల్ సబ్జెక్ట్. ఇన్ ద ఫారెస్ట్ అడవిలో ఉన్నవి. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్ ఇది. There are rats in the cottages. దేర్ ఆర్ రాట్స్ ఇన్ ద కాటేజ్. దేర్ సబ్జెక్ట్ ఆర్, లింకింగ్ వర్బ్, దట్ మీన్స్ బీ ఫామ్, ఉన్నవి. రాట్స్ ఎలుకలు, రియల్ సబ్జెక్ట్. ఎక్కడున్నవి? ఇన్ ద కాటేజ్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, There are fowls in the poultry. దేర్ ఆర్ ఫౌల్స్ ఇన్ ద పౌల్ట్రీ. There are flowers in the garden. దేర్ ఆర్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. దేర్ సబ్జెక్ట్ ఆర్, లింకింగ్ వర్బ్, ఫ్లవర్స్ రియల్ సబ్జెక్ట్, ఇన్ ద గార్డెన్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. ఓకే, Exercise. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాము. థర్డ్ రోల్కి సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ రియల్ సబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వర్బ్. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, In the forest. ఇన్ ద ఫారెస్ట్, Among the members. అమాంగ్ ద మెంబర్స్, In కామా, the sugar. ఇన్ ద షుగర్. ఇప్పుడు వీటిని మనం ఫిల్ చేయాలి. ఓకే, నింపాలి. One there is a fire in the forest. There is a fire in the forest. దేర్ ఈజ్ ఏ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. Two there was confusion. చూడండి, దేర్ వాజ్ కన్ఫ్యూజ్ డాష్. Answer there was confusion among the members. చూడండి, దేర్ వాజ్ కన్ఫ్యూజన్ అమాంగ్ దెమ్. అమాంగ్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 persons. ఓకే, ఇద్దరు వ్యక్తుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని అమాంగ్ అనాలి. మరి బిట్వీన్ అంటే ఏంటి? ఇద్దరి మధ్య, బోత్. చూడండి, కార్తిక్ స్టాండ్ బిట్వీన్ 2 boys. ఓకే, కార్తీక్ అనే అబ్బాయి ఇద్దరి అబ్బాయిల మధ్య నుంచోనే ఉన్నాడు. వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. కార్తీక్ అనే అబ్బాయి నుంచోనే ఉన్నాడు. ఓకే, అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద మ్యాంగో ఫ్రూట్ ఈజ్ షేర్డ్ అమాంగ్ 4 members. ఒక మామిడి పండును 4 ముక్కలుగా చేసి 4కి పంచడం జరిగింది. ఎందుకు? ఇక్కడ నేను అమాంగ్ అను ప్రీపోజిషన్ ఎందుకు ఉపయోగించాను? ఎందుకంటే మోర్ దెన్ 2 persons. ఓకే, ఇద్దరికన్నా ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ ఇద్దరే ఉంటే బిట్వీన్ అను ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇద్దరికన్నా ఎక్కువగా ఉంటే, 2 కన్నా ఎక్కువగా ఉంటే అమాంగ్, AMONG, అమాంగ్ అను ప్రిపోజిషన్ మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, 3 there are ants. చూడండి, దెర్ ఆర్ యాంట్స్ డాష్. చీమలు ఎక్కడ ఉంటాయి చూద్దాం. Answer there are ants in the sugar. దెర్ ఆర్ యాంట్స్ ఇన్ ద షుగర్. చక్కెరలో చీమలు ఉన్నాయి. ఇది మనకు ఒక అర్థవంతమైన స్టేట్మెంట్, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మీనింగ్ అయితే మనకి ఇది ఇచ్చింది. ఒక ఎగ్జాక్ట్లీ మీనింగ్ అయితే ఇచ్చింది. Intransitive verb. ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటో తెలుసుకుందాము. It means which does not allow a direct object. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని అలౌ చేయదు, అనుమతించదు. It means చూడండి, which does not allow a direct object. ఇది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది అలౌ చేయదు. Generally there is subject and verb and object in a given sentence. ఓకే, సాధారణంగా మనకు ఒక సెంటెన్స్ లో ఏమేమి ఉంటుంది, ఒక సెంటెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఉంటుంది చూడండి. Generally there is subject and verb and object in a given sentence. ఒక వాక్యంలో మనకు సబ్జెక్ట్ మరియు వర్బ్ మరియు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది.
కనబడుతుంది. కానీ ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటూ ఉండదు. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అలౌ చేయదు, అనుమతించదు, సూచించదు. ఓకే, ఒకవేళ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ని సూచించవలసి వస్తే మోర్ దెన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉండవచ్చు, కానీ ఒక ఆబ్జెక్ట్ మాత్రం దీంట్లో ఉండదు అని అర్థం. But there is no need add to object an intransitive verb. ఓకే, ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఆబ్జెక్ట్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదు. If needed to add object an intransitive verb takes more than one object. ఓకే, ఒకవేళ ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి మాత్రం ఉండదు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోర్ దెన్ వన్, ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 2, 3 ఉండవచ్చు, కానీ ఒకే ఆబ్జెక్ట్, ఒకే డైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రం ఇది తీసుకోదు. దీనిని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఇప్పుడు చూద్దాం. Generally there is it means which does not allow a direct object. ఓకే, ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకోదు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది, కానీ ఒకే డైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రం ఇది తీసుకోదు. ఓకే, దీనిని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. Generally there is subject and verb and but there is no need if needed to add object, not single or main or direct object. Okay, not single or main or direct object. ఒకవేళ ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కానీ, ఒక మెయిన్ ఆబ్జెక్ట్ కానీ, డైరెక్ట్ కానీ ఉండదు. ఏదైనా ఒకటి కన్నా ఎక్కువగానే ఉంటుంది, ఒకటిగా మాత్రం ఉండదు. ఒక ఆబ్జెక్ట్ను మాత్రం ఇది సూచించదు, తీసుకోదు, నాట్ అలౌ, అనుమతి చేయదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరిని ప్రత్యేకంగా సూచించదు. ఓకే, మరియు ఇందులో పదాలు లైక్ హూ, వాట్ అనేది ఏం ఆడవదు. ఓకే, ఇంట్రాన్సిటివ్ వర్బ్ లో హూ, వాట్ అని ఇలా వర్డ్స్ ఏముండవు, మరియు ఇది ఒక వ్యక్తిని కానీ దేనిని కూడా ఇది ప్రత్యేకంగా సూచించదు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము, రూల్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ ఆప్షనల్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అంటే ఆప్షనల్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, డాగ్స్ బార్క్ వెన్ ప్రొవోక్. డాగ్స్ అనేది సబ్జెక్ట్. ఓకే, వెన్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ప్రొవోకెన్ అనేది examples subject plus intransitive verb plus any other expression. Any other expression. Okay, dogs bark when provoked. To the moon rose. The moon rose. Okay, the moon rose. Exercise. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాము. Relax, laugh, రిలాక్స్. ఇక్కడ మనకు కొన్ని జంబుల్ వర్డ్స్ ఉన్నాయి. మనం ఇదొక అర్థవంతమైన వాక్యంగా మనం దీన్ని ఫ్రేమ్ చేయాలి, సృష్టించాలి. Run. One squirrel don't slowly. Squirrel run don't sorry. Run. One squirrel don't slowly. Squirrel don't slowly అంటే ఇక్కడ దీన్ని మనం ఫిల్ చేయాలి. Squirrel don't run slowly. Squirrels run. One answer squirrel don't run slowly. Squirrels don't run slowly. Okay. They loudly. They dash loudly. దీన్ని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి, నింపాలి. Answer they laugh loudly. They laugh loudly. వాళ్ళు గట్టిగా నవ్వుతారు. ఓకే. Three of the birds on the branch. Answer the birds relax on the branch. Three of the birds on the branch.
ద బర్డ్స్ డాష్ ఆన్ ద బ్రాంచ్. Answer. The birds relax on the branch. ద బర్డ్స్ రిలాక్స్ ఆన్ ద బ్రాంచ్. ఓకే, పక్షులు ఒక చెట్టు కొమ్మ పైన విశ్రాంతి తీసుకుంటున్నాయి అని అర్థం ఇక్కడ. ఓకే, 4. Some people travel frequently. చూడండి, సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. Some people travel rarely. సమ్ పీపుల్ ట్రావెల్ రేర్లీ. ఇది దీనికి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ సమ్ పీపుల్ 4. Some people travel frequently. సమ్ పీపుల్ అనేది ఏంటి? సబ్జెక్టు. ట్రావెల్ అనేది ఏంటి? వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. ఓకే, Some people travel rarely. చూడండి, సమ్ పీపుల్ ట్రావెల్ రేర్లీ. ఇక్కడ సమ్ పీపుల్ అనేది సబ్జెక్టు, ట్రావెల్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, రేర్లీ. ఓకే, ఇదేంటి? ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. Transitive verb. ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో చూద్దాము. ఇంతకుముందు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో చూసాము. అది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అలౌ చేయదు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది, మరియు అది ఒక పర్టికులర్గా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ సూచించదు అని మనం తెలుసుకున్నాము. ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాము. This transitive verb allows single object or more than one object. ఓకే, ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని సూచిస్తుంది, లేదా అంతకన్నా ఎక్కువగా ఆబ్జెక్ట్స్, మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్స్ కూడా ఇది సూచించవచ్చు. This transitive verb allows single object or more than one object. This transitive verb allows single object or more than one object. ఓకే, ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని అలౌ చేస్తుంది, మరియు ఒకటి కన్నా ఎక్కువగా మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్స్ కూడా అలౌ చేయవచ్చు. ఓకే, అనుమతించవచ్చు అని అర్థం. తీసుకుంటుంది, ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒకటి కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సింప్లీ సే ట్రాన్సిటివ్ వర్బ్ ఈజ్ అపోజిట్ టు ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆపోజిట్, వ్యతిరేకం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్ కెనాట్ టేక్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, డస్ నాట్ అలౌ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అలౌ చేయదు. ఓకే, తీసుకోదు. కానీ ట్రాన్సిటివ్ వర్బ్ అలౌ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అలౌ చేస్తుంది, తీసుకుంటుంది, మరియు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కూడా తీసుకుంటుంది. ఓకే, ఈ ట్రాన్సిటివ్ వర్బ్లో డైరెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ అనేది ఒకటే ఉండవచ్చు, లేదా ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు. Transitive verb is opposite to intransitive verb. కనుక ట్రాన్సిటివ్ వర్బ్ ఈజ్ అపోజిట్ టు ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్కి వ్యతిరేకంగా ఉంటుంది అని అర్థం. Subject plus transitive verb plus object. ఓకే, రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ Subject plus transitive Object. verb plus object. చూడండి, Subject plus transitive verb plus object. సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈ రూల్కి. Examples. 1. She loves music. షీ లవ్స్ మ్యూజిక్. షీ అనేది సబ్జెక్టు, లవ్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, మ్యూజిక్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, 2. We draw picture. వి డ్రా పిక్చర్. వి సబ్జెక్ట్, డ్రా ట్రాన్సిటివ్ వర్బ్, పిక్చర్ ఎ పిక్చర్. ఓకే, ఇది ఆబ్జెక్ట్. Exercise. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. Displayed. డిస్ప్లేడ్ కామా సెంట్ కామా. We messages to all the members. చూడండి, Answer. We sent messages to all the members. వి సెంట్ ఎ మెసేజ్ టు ఆల్ ద మెంబర్స్.
2. A notice on the wall. Answer. They displayed a notice on the wall. చూడండి, దే డిస్ప్లేడ్ నోటీస్ ఆన్ ద వాల్. ఓకే, మనం ఇవన్నిటిని ఫిల్ చేయాలి. They sell fruits. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దే సెల్ ఫ్రూట్స్. ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఈ రూల్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్తో మనకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారు. మనల్ని ఒక ఫోర్ సెంటెన్సెస్ క్రియేట్ చేసి రాయమని చెప్తారు. అప్పుడు మనం సింపుల్ సబ్జెక్ట్ అనేది మార్చాలి మరియు ఆబ్జెక్ట్ అనేది మార్చాలి, కానీ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది మార్చకూడదు. ఓకే, చూడండి ఇక్కడ మనం దే సెల్ ఫ్రూట్స్, ఇది ఎగ్జామ్లో ఇచ్చాను అనుకోండి. దే అనేది సబ్జెక్టు, సెల్స్ ఫ్రూట్ అంటే సెల్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఫ్రూట్స్ ఏమి అమ్ముతున్నారు వాళ్ళు, ఫ్రూట్స్ పండ్లు, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేద్దాం She దీనికి. sells flowers. చూడండి, She sells flowers. షీ సెల్స్ ఫ్లవర్స్. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, సెల్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఫ్లవర్స్ అనేది ఆబ్జెక్టు. పైన ఏముంది, దే సెల్స్ ఫ్రూట్స్. ఇక్కడ మనం సబ్జెక్టు మార్చాము మరియు ఆబ్జెక్టు మార్చాము, కానీ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది మార్చకూడదు, మార్చరాదు. ఎందుకంటే అలా మార్చినట్లయితే ఆ సెంటెన్స్కి మరియు మనం ఇంకా ఒక అర్థం అనేది ఉండదు అన్నట్టు, స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ She sells gifts. క్రాంతి సెల్స్ గిఫ్ట్స్. ఓకే, క్రాంతి సెల్స్ గిఫ్ట్స్. ఇక్కడ క్రాంతి అనేది సబ్జెక్టు, సెల్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, గిఫ్ట్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, Malika sells vegetables. మాలవిక సెల్స్ వెజిటేబుల్స్. ఓకే, మాలవిక అనేది సబ్జెక్టు, సెల్స్ అనేది ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్. ఏమమ్ముతుంది తను, వెజిటేబుల్స్ కూరగాయలు. ఓకే, ఇది ఆబ్జెక్ట్. Rangaya sells an umbrellas. రంగయ్య సెల్స్ అండ్ అంబ్రెల్లాస్. ఓకే, రంగయ్య అనేది సబ్జెక్టు, సెల్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, అండ్ అంబ్రెల్లాస్ గొడుగులు అమ్ముతాడు అంటే గొడుగులు అనేది అంటే అండ్ అంబ్రెల్లాస్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, Rule. ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. Carrot subject plus సబ్జెక్ట్ ప్లేస్ have has హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి హ్యావ్ లేదా హ్యాజ్, ha హ్యాడ్ plus ప్లస్ noun. Carriage return. నౌన్. ఓకే, సబ్జెక్ట్ ప్లేస్ Rule. చూడండి, Subject plus have has ha plus noun. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ప్లస్ నౌన్. ఓకే, Examples. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 1. They have a plat. దే హ్యావ్ ఏ ప్లాట్. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, నౌన్ అనుకుందాము. హ్యావ్ ఓకే కలిగి ఉన్నారు, వాళ్ళకు ఏముంది, ఏ ప్లాట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది నౌన్. ఓకే, సారీ, దే అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఫామ్. ఓకే, ఏ ప్లాట్ అనేది నౌన్. 2. We have a house. వి హ్యావ్ ఏ హౌస్. వి అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్. ఓకే, ఏ హౌస్ అనేది నౌన్. 3. I have a bike. ఐ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ ఉన్నది. ఐ సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఏ బైక్ నౌన్. ఓకే, 4. You have a car. యూ హ్యావ్ ఏ కార్. యూ అనగా నీవు, ఇది సబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ హెల్పింగ్ వర్బ్, దట్ ఈస్ హ్యావ్ ఫామ్. ఓకే, ఏ కార్ అనేది ఏంటి, నౌన్. ఓకే, 5. She has a scooter. షీ హ్యాజ్ ఏ స్కూటర్. షీ అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. ఓకే,
ఎందుకంటే ఆమె ఒక స్కూటర్ని కలిగి ఉన్నదని చెప్పేటప్పుడు ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అను హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, షీ అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఏ స్కూటర్ అనేది ఏంటి? నౌన్. ఓకే, 5. He has a harvester. హీ హ్యాజ్ ఏ హార్వెస్టర్. హీ అనేది సబ్జెక్ట్, హ్యాజ్ కలిగి ఉన్నాడు ఏంటి? ఏ హార్వెస్టర్ అనేది నౌన్. ఓకే, The sentences of this kind cannot be changed into a passive voice. ఓకే, ఇలా హ్యావ్ మరియు హ్యాజ్, హ్యాడ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ప్లస్ నౌన్ ఇలా వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ని మనము 5. The sentences of this kind cannot be changed into a passive voice. ఇవి పాజిటివ్ వాయిస్లోకి మారవు కనుక Because the verb have, has, had does not take a real object. ఇవి రియల్ సబ్జెక్ట్ తీసుకోదు. ఓకే, ద వర్బ్ ఈజ్ హ్యావ్ లేదా హ్యాడ్ లేదా హ్యాజ్ అనేది రియల్ సబ్జెక్ట్ను తీసుకోదు. ఓకే, Exercises. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం. ఇక్కడ మనకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అను హ్యావ్ ఫామ్స్తో మనకు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. మనం వాటిని కరెక్ట్ చేసి రాయాలి. ఎక్కడ హ్యాజ్ రాయాలి, ఎక్కడ హ్యావ్ రావాలి, ఎక్కడ హ్యాడ్ రావాలి మనము గుర్తించి రాయాలి. ఓకే, గుర్తించాలి. One parent has narrated a story. చూడండి, పేరెంట్స్ హ్యాస్ నరేటెడ్ ఏ స్టోరీ. Answer: parents have narrated a story. పేరెంట్స్ హ్యావ్ నరేటెడ్ ఏ స్టోరీ. ఓకే, హ్యావ్ రావాలి ఇక్కడ. She do not have an umbrella. చూడండి, షీ డు నాట్ హ్యావ్ అన్ అంబ్రెల్లా. ఎక్కడ హ్యావ్ రావాలి, ఎక్కడ హ్యాజ్ రావాలో మనం గుర్తించి రాయాలి. Answer: she does not have an umbrella. షీ డస్ నాట్ హ్యావ్ అన్ అంబ్రెల్లా. ఓకే, 3. Varun have many friends. చూడండి, వరుణ్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. వరుణ్కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. Answer: Varun has many friends. హ్యాజ్, చూడండి, వరుణ్ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్. ఓకే, Rule: ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. subject plus సబ్జెక్ట్ ప్లేస్ transitive verb ట్రాన్సిటివ్ వర్బ్ plus indirect ఇండైరెక్ట్ object ఆబ్జెక్ట్ ప్లస్ direct object డైరెక్ట్ ఆబ్జెక్ట్. carriage return. ఓకే, Rule: చూడండి, subject plus transitive verb plus indirect object plus direct object. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ రూల్తో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, వర్బ్ ప్యాటర్న్లో సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Subject plus transitive verb plus indirect object plus direct object. Examples: 1. They told us a story. దే టోల్డ్ అస్ ఏ స్టోరీ. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, టోల్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, అస్ అనేది ఏంటి? ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్టు. ఓకే, 2. Naresh gave her a gift. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్, నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్. నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్. నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్. నరేష్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, హర్, నరేష్ గేవ్ హర్. హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ గిఫ్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, 3. I sent a message him. చూడండి, ఐ సెండ్ ఏ మెసేజ్ హిమ్. ఇక్కడ రూల్ ప్రకారం ఐ అనేది సబ్జెక్ట్, సెంట్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఏ మెసేజ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, హిమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, 4. Krishna gave a book her. చూడండి, ఫోర్త్ ఎగ్జాంపుల్, కృష్ణ గేవ్ హర్ ఏ బుక్. కృష్ణ ఆమెకు ఒక పుస్తకం ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? కృష్ణ సబ్జెక్టు, గేవ్ ఇచ్చెను ట్రాన్సిటివ్ వర్బ్, హర్ ఆమెకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ బుక్ ఒక పుస్తకం డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కృష్ణ గేవ్ హర్ ఏ బుక్. 5. Gave her a flower. హీ గేవ్ హర్ ఏ ఫ్లవర్.
అతను ఆమెకు ఒక పువ్వు ఇచ్చాడు అని అర్థం. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఎ ఫ్లవర్ ఒక పువ్వు అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, Exercises. సో ఫ్రెండ్స్ ఇలా ఈ రూల్ ప్రకారం మనకు ఇంకొకటి కూడా అడగవచ్చు. ప్రిపోజిషన్ అనేటువంటి TO2 అంటే ఏంటి? కు లేదా కీ. ఇదే స్ట్రక్చర్ మనకు ప్రిపోజిషన్తో కూడా అడగవచ్చు. విత్ మేబీ దే విల్ ఆస్క్ విత్ ప్రిపోజిషన్ ఆర్ వితౌట్ ప్రిపోజిషన్. రూల్ అనేది సేమ్ ఉంటుంది, కానీ ఒక ప్రిపోజిషన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాము. పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు నేను మీకు విత్ ప్రిపోజిషన్స్తో చెప్పబోతున్నాను. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు విత్ ప్రిపోజిషన్స్ ఇవ్వచ్చు లేదా వితౌట్ ప్రిపోజిషన్స్ కూడా ఇవ్వచ్చు. TO2 అంటే ఏంటి? కు లేదా కి, అతనికి, టు హిమ్, టు హర్ ఆమెకు, ఇలా అడగవచ్చు. నేను ఇప్పుడు స్ట్రక్చర్ మరోసారి చూపిస్తాను. ఇలా వితౌట్ ప్రిపోజిషన్స్ ఇస్తే ఇలా, విత్ ప్రిపోజిషన్స్ ఇస్తే ఎలానో ఇప్పుడు ఇవే ఎగ్జాంపుల్స్ మీకు నేను చూపించబోతున్నాను. సో ప్లీజ్ లిజన్ అండ్ ప్రాక్టీస్. 4 Krish 3 Ice 2 1 8 exam subject plus transitive. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు రూల్ ప్రకారం ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది వితౌట్ ప్రిపోజిషన్స్ లేకుండా. ఒకవేళ ప్రిపోజిషన్స్తో అడిగినట్లయితే విత్ ప్రిపోజిషన్ TO2 కు లేదా కి అడిగినట్లయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను. Examples. 1 They told us a story. చూడండి, దే టోల్డ్ అస్ ఏ స్టోరీ. వాళ్ళు మాకు ఒక కథ చెప్పాను. ఇది వితౌట్ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటుంది చూద్దాము. రూల్ ప్రకారం దే అనేది సబ్జెక్ట్, ఓకే, టోల్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, అజ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ స్టోరీ ఒక కథ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అదే ఇప్పుడు విత్ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటుందో చూద్దాం స్ట్రక్చర్. ఓకే, దే అనేది సబ్జెక్ట్, ఓకే, టోల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్, దే టోల్డ్ TO2 ప్రిపోజిషన్, అజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, దే టోల్డ్ టు అజ్ ఏ స్టోరీ. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? దే అనగా సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్ టు ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, దే టోల్డ్ టు అజ్ ఏ స్టోరీ. ఓకే, వాళ్ళు మాకు ఒక కథ చెప్పారు. Naresh gave her a gift. చూడండి, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్. ఇది ఇప్పుడు వితౌట్ ప్రిపోజిషన్ ఉంది. ఇక్కడ నరేష్ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఏ గిఫ్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు. ఇది ఒకవేళ ప్రిపోజిషన్తో ఉన్నట్లయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నరేష్ అనేది సబ్జెక్ట్, ఓకే, గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ TO2, హర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నరేష్ గేవ్ టు హర్ ఏ గిఫ్ట్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నరేష్ గేవ్ టు హర్ ఏ గిఫ్ట్. ఓకే, ఇది మనకు ఒక సెంటెన్స్ యొక్క పూర్తి ఐడియాని ఇస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనకు తెలియజేస్తుంది. 3 I sent a message him. చూడండి, ఐ సెంట్ ఏ మెసేజ్ హిమ్. నేను అతనికి ఒక సందేహాన్ని పంపాను. ఇది వితౌట్ ప్రిపోజిషన్ ఉంది. ఐ అనేది ఏంటి? నేను సబ్జెక్టు, సెంట్ ట్రాన్సిటివ్ వర్బ్, పంపెను. ఏ మెసేజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, హిమ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్.
ఒకవేళ ఇదే సెంటెన్స్ విత్ ప్రిపోజిషన్ అనేటువంటి తో ఉన్నట్లయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్. ఓకే, ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్. స్ట్రక్చర్ చూద్దాము. ఐ సబ్జెక్ట్ ప్లస్ సెంట్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఏ మెసేజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్రిపోజిషన్ టు ప్లస్ హిమ్ ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్టివ్. ఓకే, ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్ సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, Or Krishna gave a book her. చూడండి, కృష్ణ గేవ్ హర్ ఏ బుక్. కృష్ణ ఆమెకు ఒక బుక్ ఇచ్చెను, ఒక పుస్తకం ఇచ్చాడు. ఇది వితౌట్ ప్రిపోజిషన్ ఉంది. ఒకవేళ విత్ ప్రిపోజిషన్స్తో ఉంటే ఎట్లా ఉంటుంది? కృష్ణ గేవ్ టు హర్ ఏ బుక్. కృష్ణ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, టు అనేది ప్రిపోజిషన్, హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఏ బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కనుక స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఈ వాక్యం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కృష్ణ గేవ్ టు హర్ ఏ బుక్. ఇది విత్ ప్రిపోజిషన్. ఒకవేళ వితౌట్ ప్రిపోజిషన్ చెప్పాలంటే, ప్రిపోజిషన్ లేకుండా కృష్ణ గేవ్ హర్ ఏ గిఫ్ట్. ఓకే, 5 gave her a flower. హీ గేవ్ హర్ ఏ ఫ్లవర్. ఇది వితౌట్ ప్రిపోజిషన్. ఒకవేళ విత్ ప్రిపోజిషన్ ఉన్నట్లయితే హీ గేవ్ టు హర్ ఏ ఫ్లవర్. అతను ఆమెకు ఒక పువ్వు ఇచ్చెను. ఓకే, Exercises. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాము. 1. We brought them a. వి బ్రాట్ దెమ్ ఏ డాష్. ఇక్కడ మనం దీన్ని ఫిల్ చేయాలి. Answer, we brought them a book. వి బ్రాట్ దెమ్ ఏ బుక్. ఇది వితౌట్ ప్రిపోజిషన్. మేము వారి కోసం ఒక బుక్ కొన్నాము అని అర్థం ఇక్కడ. ఓకే, అదే విత్ ప్రిపోజిషన్ అయితే వి బ్రాట్ టు దెమ్ ఏ బుక్. వారికి అని అర్థం, వారి కోసం, వారికి అని అర్థం. ఓకే, అర్థం 2. వస్తుంది. They taught him a. దే టాట్ హిమ్ ఏ డాష్. దీన్ని మనం పూర్తి చేయాలి, ఫిల్ చేయాలి. Answer, they taught him a lesson. దే టాట్ హిమ్ ఏ లెసన్. వారు అతనికి ఒక లెసన్ చెప్పారు, ఒక పాఠం చెప్పారు. ఇది వితౌట్ ప్రిపోజిషన్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ విత్ ప్రిపోజిషన్స్ ఉంటే దే టాట్ టు హిమ్ ఏ లెసన్. ఓకే, టీచ్ అంటే బోధించుట, టాట్ అంటే బోధించెను, చెప్పాను అని అర్థం. ఓకే, ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ. 3. I did not write him a. ఐ డిడ్ నాట్ రైట్ హిమ్ ఏ డాష్. ఇక్కడ మనం దీన్ని ఫిల్ చేయాలి, పూర్తి చేయాలి. మనం ఈ యొక్క సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకు అది ఒక పూర్తి వాక్యం యొక్క పూర్తి ఎక్స్ప్రెషన్ అనేది మనకు సూచిస్తుంది, తెలియజేస్తుంది. యాక్చువల్లీ వాట్ ఈజ్ ద సెంటెన్స్ ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలియజేస్తుంది. ఆ సెంటెన్స్ దేని గురించి ఉంది ఖచ్చితంగా అనేది మనకు తెలియజేస్తుంది. ఓకే, Answer, చూద్దాం. I did not write him a letter. ఐ డిడ్ నాట్ రైట్ హిమ్ ఏ లెటర్. నేను అతనికి ఒక లెటర్ రాయలేను, ఉత్తరం రాయలేను. ఇది వితౌట్ ప్రిపోజిషన్. ఒకవేళ విత్ ప్రిపోజిషన్ ఉన్నట్లయితే ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ టు హిమ్. ఓకే, లేదా ఐ డిడ్ నాట్ రైట్ టు హిమ్ ఏ లెటర్. Alternative verb pattern. చూడండి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ వర్బ్ ప్యాటర్న్. We can add prepositions to this kind of sentences. Without prepositions gives also same idea or same expression. ఓకే, చూసారు కదా పైన అదే విధంగా With ఉంటుంది. prepositions also gives same idea or same expression. ఓకే, మనం పైన చెప్పుకున్నట్టు మనం దాన్ని విత్ ప్రిపోజిషన్ చెప్పవచ్చు, ఈ ఆల్టర్నేటివ్ వర్బ్ ప్యాటర్న్ని, లేదా వితౌట్ ప్రిపోజిషన్ చెప్పవచ్చు. కానీ ఎలా చెప్పినా ఒకే ఎక్స్ప్రెషన్, ఒకే భావన, ఒకే ఐడియాని మనకు ఇస్తుంది. ఆ వాక్యం అనేది విత్ ప్రిపోజిషన్ అయినా వితౌట్ ప్రిపోజిషన్ అయినా ఒకే ఐడియాని ఇస్తుంది. ఓకే, Some verbs can be used transitively and intransitively. ఇప్పుడు మనం కొన్ని చూద్దాము. సమ్ వర్బ్స్ కెన్ బి యూజ్డ్ ట్రాన్సిటివ్లీ అండ్ ఇంట్రాన్సిటివ్లీ. కొన్ని క్రియలను మనము ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ కూడా మనం ఉపయోగించవచ్చు వర్బ్ ప్యాటర్న్ లో. ఓకే, Examples. ఎగ్జాంపుల్ చూడండి. 1. The peon rings the bell. ఇక్కడ మనం గుర్తించాలి
ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ మనం పైన చెప్పుకున్నట్లు ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఇక్కడ మీరు గుర్తించాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, 1. The tune rings the bell. 1. The phone rings the bell. 2. All living beings breathe. All living beings, sorry, 2. All living beings breathe. all livings being breathe. 3. My father runs a medical shop. My father runs a medical shop. ఇక్కడ మీరు ట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి అని గుర్తించాలి. పైన చెప్పుకున్నాము, ఇంట్రాన్సిటివ్ వర్బ్ డస్ నాట్ అలౌ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ బట్ ఇట్ టేక్స్ మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటుంది, తీసుకోదు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్లో అది ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది, ఒకటి మాత్రం ఉండదు. ఓకే, అదే ట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి, టోటల్లీ మొత్తంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆపోజిట్, వ్యతిరేకంగా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ని, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అలౌ చేస్తుంది, మరియు ఒకటి కన్నా ఎక్కువగా ఒక సింగిల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టయితే కూడా తీసుకుంటుంది. ఓకే, ఆపోజిట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది మనం ఈ ఎగ్జాంపుల్స్ మీరు గుర్తించాలి ఇక్కడ. 4. My daughter runs fast. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, మై డాటర్ రన్స్ ఫాస్ట్. Exercises. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. 1. RK Narayana writes short stories in English. 1. RK Narayana writes a short stories in English. 2. The glass broke into pieces. 1. Sure. 2. The glass broke into pieces. The glass broke into pieces. Rule. ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, Subject plus సబ్జెక్ట్ ప్లస్ verb plus వర్బ్ ప్లస్ object plus ఆబ్జెక్ట్ ప్లస్ object complement. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. Examples. We elected her a chairperson. వి ఎలెక్టెడ్ హర్ ఏ చైర్ పర్సన్. ఓకే, చూడండి, వి అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఎలెక్టెడ్ అనేది ముందుగా మీరు ఏం తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ గివ్స్ అబౌట్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కంప్లీట్ ఐడియా ఆఫ్ ది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ గివ్స్ కంప్లీట్ ఐడియా ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ యొక్క పూర్తి సమాచారాన్ని ఇస్తుంది, మరియు ఆబ్జెక్ట్ అనేది కూడా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, We elected her a chairperson. వి ఎలెక్టెడ్ ఏ చైర్ పర్సన్. ఫస్ట్ రూల్ చూడండి, Examples. Subject plus verb plus object complement. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, Examples. ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు కొన్ని. We elected her a chairperson. వి ఎలెక్టెడ్ హర్ ఏ చైర్ పర్సన్. వి అనేది ఏంటి, ఇక్కడ సబ్జెక్టు, ఎలెక్టెడ్ ఎన్నుకోబడినటువంటి, ఇదేంటి వర్బ్. ఓకే, హర్ అనేది ఏంటి ఆబ్జెక్ట్, ఏ చైర్ పర్సన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, We elected him a member. వి ఎలెక్టెడ్ హిమ్ ఏ మెంబర్. వి అనేది సబ్జెక్టు, మేము అతడిని ఒక సభ్యుడిగా ఎన్నుకున్నాము అని అర్థం. వి అనేది ఏంటి సబ్జెక్టు, మేము లేదా మనము. ఎలెక్టెడ్ ఎన్నుకోబడినటువంటి, ఎవరిని, అతనిని. ఎలెక్టెడ్ అంటే ఏంటి వర్బ్. ఓకే, హిమ్ ఇదేంటి ఆబ్జెక్టు, అతనిని. ఏ మెంబర్ ఒక సభ్యుడిగా, ఇదేంటి కాంప్లిమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. We elected him a chairman. చూడండి, వి ఎలెక్టెడ్ హిమ్ ఏ చైర్మన్. వి అనేది సబ్జెక్ట్, ఎలెక్టెడ్ వర్బ్ ఎన్నుకోబడినటువంటి, హిమ్ ఇదేంటి ఆబ్జెక్ట్, ఏ చైర్మన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, The children kept the windows closed. చూడండి, ద చిల్డ్రన్ కెప్ట్ ద విండోస్ క్లోజ్డ్. ద చిల్డ్రన్ అనేది సబ్జెక్టు, కెప్ట్ అనేది ఏంటి వర్బ్, ద విండోస్ అనేది ఏంటి ఆబ్జెక్టు, క్లోజ్డ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, We made him a leader. వి మేడ్ హిమ్ ఏ లీడర్. ఓకే, వి అనేది సబ్జెక్టు, మేడ్ వర్బ్, హిమ్ ఆబ్జెక్ట్, ఏ లీడర్
ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. We made him a leader. ఓకే, థ్యాంక్ యూ. Notification Chev. Notificate status record screen status recording time button stop button.